యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో నిన్నే చేరక ప్రాణం ఏమో. నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టిన తర్వాత ఎంత తేలిక పడ్డావో ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. పెద్దవాళ్ళన్నట్టు ఈ క్షణం మనది, మరుక్షణం పరిస్థితులది. మనలాంటి అనాథలంటే ఆ పరిస్థితులకు మరింత వేళాకోళంగా ఉంటుంది. జుట్టు పట్టుకొని అల్లాడించినట్టు అల్లాడిస్తూ ఉంటాయి. మనకి దేవుడు ఓ వైపు అన్యాయం చేసినా ఎలాంటి కష్టాన్నైనా ఎదురీదగల ధైర్యాన్నిచ్చి న్యాయం చేశాడు. మాట పడినంత మాత్రాన మనమేం చెడ్డవాళ్ళమైపోలేదు. చెడ్డదాన్నైపోయానక్క. నా మంచితనం, నా గొప్పతనం, నా త్యాగం అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. నా ఆశలు, నా కలలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈరోజు నువ్వు కూడా మేనకోడలివేనన్న నిజం తెలిసిపోయినట్టు తొందరలోనే మీ తాళి గురించి కూడా తెలిసిపోవాలని కోరుకుంటున్నాను. నేను నీ చెల్లెళ్ళని తెలిసినందుకే ఇంత గొడవైంది. తాళి విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎంత పెద్ద యుద్ధమైనా నేను సిద్ధమే. ఏం జరిగితే అది జరుగుతుంది. పద పద రా. బంధుత్వం, రక్త సంబంధం ఉన్న బంధాలను వదిలేసి ఎవరో పరాయివాడి చెల్లెలుగా నా ఇంట్లో ఇన్ని రోజులు నాటకాలాడుతూ ఎందుకుండాలి? నువ్వు ఈ క్షణం నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. జరిగిన విషయం శ్రీకర్ గారికి ఇంకా తెలీదు. శ్రీకర్ గారికి తెలిస్తే ఎంత ఇబ్బంది పడతారో. అక్క, ఏంటవని? ఈ విషయం శ్రీకర్ గారికి చెప్దామా? మనం ఎవరికి ఏది చెప్పాల్సిన అవసరం లేదు. తెలియాల్సిన వాళ్ళకి ఎలా తెలియాలని రాసి పెట్టుంటే అలా తెలుస్తాయి. అసలు ఈ రోజు మీరిద్దరు చేసిన పనైతే మామూలుగా లేదు. అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి అందరం చాలా ప్లాన్స్ వేసాం గానీ కుదరలేదు. ఈ రోజు నువ్వేసిన ఐడియా మాత్రం అదిరిపోయిందక్క. ఇంక జీవితంలో అవని, సుజాతలకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉండదు. మనందరికీ చాలా పెద్ద రిలీఫ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అత్తా. హలో, నాకు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. అత్త సంకల్పంలో సగభాగం నువ్వు. నీకు కూడా థ్యాంక్స్ మామయ్య. ఇంతకాలం నా గ్యాంగ్లోని మనుషులే నన్ను తింగరదానివా అని అడుగుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే పంతంతో సొంత మేనకోడళ్ళు బయటికి వెళ్ళిపోయేలా చేశాను. నీ ఘనత మెచ్చాం కాబట్టే మీకోసం ఒకటి తెచ్చాం. ఏంటది?
జయ హో లావణ్య, జయ హో. నీ వీర పరాక్రమాలకు మెచ్చుతూ అందుకే సన్మానం చేసుకుందామని వీటిని తెచ్చితిమి. లెమ్ము. అదేంటి బావా, నేను కూడా కష్టపడ్డాను కదా. నీ కష్టం ఇప్పుడు మాత్రమే. కాని మా సిస్టర్కి ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు, చివరికి ఇప్పటికి సాధించింది. అందుకే ఈ సన్మానానికి మా చెల్లి మాత్రమే అర్హురాలు. అసలైతే నువ్వు సాధించిన దానికి ఏనుగు మీద ఊరేగించాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. బంగారు కిరీటం పెట్టాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఒక పని చేద్దాం నాన్నా. అమ్మో, నా కూతురు లేక లేక ఒక ఐడియా ఇవ్వబోతుంది. అందరూ వినండి. నువ్వు చెప్పు బంగారు తల్లి. కృష్ణానగర్కి వెళ్ళి కిరీటం రెంట్కి తీసుకుందాం. కృష్ణకాంత్ పార్క్ తీసుకెళ్లి ఒంటెల మీద కూర్చోబెడదాం. ఎలా ఉంది నా ఐడియా? నీకు చదువేటూ చేత కాలేదు, సలహాలివ్వడం కూడా చేత కాదని అర్థమయ్యేలా ఉంది. లో బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఏది ఏమైనా ఈ రోజు నీకు వచ్చిన గుర్తింపు మామూలుగా లేదు తెలుసా? సచిన్ 99 దగ్గర సెంచరీ కొట్టినంత ఆనందంగా ఉంది. నువ్విలాగే దినాభివృద్ధి చెందాలి. మనందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదాం రండి. బావా, ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకుందాం రండి. కాలాన్ని ఆపలేమన్నట్టు జరగబోయే వాటిని కూడా మనం ఆపలేము. ఈరోజు ఇది జరిగింది, రేపేం జరుగుతుందో చూద్దాం. పద. ఇద్దరక్క చెల్లెళ్ళు ఇంతకు ముందు మనకు భయపడేవాళ్ళు, ఈ మధ్య మానేశారు. రాత్రి సమయాల్లో దెయ్యాన్ని చూసి భయపడ్డట్టు పగటిపూట కూడా ఈ నరసింహంగాన్ని చూసి భయపడేలా చేసుకోవాలి. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనే నిజం బయటపడితేనే మనకు వర్కౌట్ అవుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడే ఆ పని చేద్దాం. నువ్వు రూమ్లోకి వెళ్ళు. 1 సెకండ్. అవని హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందని ఇవ్వడానికి వెళ్ళావు. అవని లగేజ్ బ్యాగ్తో ఎంటర్ అయింది. ఇంతకీ ఏం జరిగింది అక్కడ? గంట క్రితమేమో ఇద్దరి మొహాలు జిగేలుమన్నాయి, ఇప్పుడేమో వాడిపోయాయి. ఏదో అయింది. నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఏంటి నీ కాకిగోలా? ఏం తెలియాలి నీకు? తెలుసుకొని ఏం చేస్తావు? రావని. ఏయ్, ఇంట్లో మగాన్ని ఒక నున్నానని నీగ్గాని నీ చెల్లిగ్గాని గుర్తుందా? అసలు నేనంటే లెక్కుందా? ఏం జరిగిందో చెప్పందే నేను అడ్డు తొలగను. అవని వేదవతి గారింటికి వెళ్ళింది, నేను వెళ్ళి తీసుకొచ్చాను అంతే. అది తెలుస్తుంది. నా కళ్ళేమి కాకులు ఎత్తుకుపోలేదు. అవనిని ఎందుకు తీసుకొచ్చావని నేను అడుగుతున్నాను. క్యూ వై ఎందుకు? మేము అక్క చెల్లెలవని తెలిసిపోయింది. ఏంటి? నువ్వు విన్నది నిజమే. మళ్ళీ ఒకసారి చెప్పు. మేము అక్క చెల్లెళ్ళవని తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు?
వేదవతి వాళ్ళు ఎలా నమ్మేశారు? మేమే చెప్పాం. అవని, నువ్వు గదిలోకి వెళ్ళు. మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న వివరాలన్నీ తర్వాత ఎంక్వైరీ చేసుకో. మా గురించి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అవని చాలా బాధలో ఉంది. అవనిని సూటిపోటి మాటలతో వేధించవంటే మాత్రం అట్ల కాడ ఎర్రగా కాల్చి నాలుక మీద వాత పెడతాను. ఎంత మంచి డీల్ మిస్ అయింది. నేను చెప్తే నమ్మలేదు, మీరు చెప్తే ఎలా నమ్మేశారు? అయినా రహస్యాలు మీరు చెప్పేస్తే వాటి మీద బతికే నాలాంటి వాడు ఏమైపోవాలి? మన కోసం తాళి రహస్యం, పెళ్లి రహస్యం ఇంకా మిగిలే ఉంది. దాన్నైనా పర్ఫెక్ట్ టైమింగ్లో వాడుకుంటాను. మీ మనసు బాధతో ఎంత నలిగిపోతుందో నేను అర్థం చేసుకోగలను. బాధపడకండి అత్తయ్య. ముద్దుల కొడుకని, చిన్న కొడుకని ప్రేమగా పెంచారు. ఇప్పుడు గుండెల మీద తన్నేశాడు. చిన్నతనం నుంచి శ్రీకర్ని గారాబంగా పెంచారు. శ్రీకర్కి జరిగినట్టు నాకు గాని రాధాకృష్ణకు గాని జరిగిందా? ఆపండి. శ్రీకర్ చేసిన పనికి సగం చచ్చిపోయినట్టు అయిపోయింది. మీ మాటలతో మిగతా ప్రాణం తీయకండి. మీరెప్పుడు ఇంతే తాతయ్య. తప్పు చేసేది ఒకరైతే మీరు మమ్మల్ని తిడతారు. ఇంకేం మాట్లాడకుండా మీరంతా లోపలికి వెళ్ళండి. అదిగో పుత్రరత్నం వస్తున్నాడు. ఏమైంది? అందరూ సీరియస్ మూడ్లో ఉన్నారు. అమ్మ ఆరోగ్యం ఏమైనా బాలేదా? ఎవరు మాట్లాడరేంటి? ఏదో మౌన పోరాటం చేస్తున్నట్టు. సరే, అవనిని అడిగితే తనే చెప్తుంది. అవని, 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 అవని. అవని మేడం ఇంట్లో లేదు. సుజాత గారింటికి వెళ్తానని చెప్పింది. అయితే అక్కడి నుంచి ఇంకా రాలేదన్నమాట. వచ్చింది, పోయింది. వాట్? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ పెర్ఫార్మెన్స్ కి 100కి 100 మార్కులిచ్చినా తక్కువే శ్రీకర్. అవనితో చేసిన సావాస దోషం వల్ల మా తమ్ముడు గారు ఇలా తయారయ్యారు. ఈరోజు ఏమైంది మీకు? ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు? మనింట్లో ఎవరైనా తప్పు చేస్తే శ్రీకర్ని చూసి
బుద్ధి తెచ్చుకోండి అనేదాన్ని. కానీ నువ్వే తప్పులు చేస్తే నేనేం చెయ్యాలి? నేను తప్పులా? తప్పు కాదురా, మా అందరినీ నమ్మించి మోసం చేశావు. మా నమ్మకాన్ని చంపేశావురా. నేనేం మోసం చేశాను? నోర్ముయ్! అవని ఎవరు? శ్రీకర్, అవని ఎవరు? అనుమానమే లేదు. నేను అవనిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిపోయింది. అవని ఎవరు అని అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. అమ్మా, అది అవని నేను అవనికి తాళి కట్టిన విషయం అందరికీ తెలిసిపోయిన తరువాత నేను అబద్ధం చెప్పడం అనవసరం. చెప్పేస్తాను. అడుగుతుంది కదా, చెప్పు. అవనిని నేను ఇంకా నువ్వు ఎంత కవర్ చేసినా వేస్టే శ్రీకర్. అవని సుజాత చెల్లెలని నేను కనిపెట్టేశాను. పెళ్లి విషయం బయటపడిందేమోనని నేను తొందరపడబోయాను. థ్యాంక్ గాడ్. నేను, మీ అన్నయ్య, మీ ముగ్గురిని లాయర్ ఆఫీస్ దగ్గర చూసేశాం శ్రీకర్. ఆ విషయం వీడియో ప్రూఫ్తో సహా అత్తయ్య వాళ్ళ ముందు ప్రెజెంట్ చేశాను. ఆ తర్వాత అవని రావటం, అత్తయ్య నిలదీయడం, సుజాత వచ్చి తీసుకుపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. సినిమా మొత్తం క్లియర్గా తెలిసిపోయింది. ఇక నువ్వు ఏ కథలు చెప్పినా అనవసరం. అమ్మా, అసలేం జరిగిందంటే అక్కడ ఏం జరుగుతుంది? నా మనసు ఎందుకు ఇంత కలవరపడుతుంది? శ్రీకర్ గారు ఇంకా ఇంటికి వచ్చుండరు, అందుకే జరిగింది ఆయనకి తెలుసుండదు. అవని గురించి అన్ని అబద్ధాలు చెప్పి మన ఇంట్లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా, అవనిని మురళి చెల్లెలని చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం తప్పే. కానీ నేనలా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, కొంపదీసి పెళ్లి విషయం చెప్పేస్తాడా ఏంటి? నేను అవనిని మొదటి చూపులోనే ప్రేమించాను. ప్రేమ కథ మొదలు పెట్టాడు, పెళ్లి దాకా వెళ్తాడా ఏంటి? పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. అమ్మయ్యా, పెళ్లి విషయం చెప్పలేదు. అవని వాళ్ళ బావ వలన అవనికి ఆపద ఉండటంతో మురళి చెల్లెలుగా మన ఇంటికి తీసుకురావాల్సి వచ్చిందమ్మా. పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? ఎలా అనుకున్నావు? అవని జాతకం మనకి సరిపోతుందా? సరిపోదు కదా. అలాంటప్పుడు ఎలా చేసుకుంటావు? మా దగ్గర నిజాలు దాస్తూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నావు. ఎంత ధైర్యం చేశావు శ్రీకర్? నాన్న, పరిస్థితులు అందరి చేత తప్పులు చేయిస్తాయి, అబద్ధాలు చెప్పిస్తాయి. ఎవ్వరమూ అతీతులం కాదు. మన కుటుంబం వలన సుజాత అవనిలు తల్లిదండ్రులను కోల్పోలేదా? ఆ విషయం మీరు మా దగ్గర దాచలేదా? అది తప్పు కాదా? నేను నిజాలు చెప్పే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అరే, ఇంతలోనే మీకు తెలిసిపోయింది.
కాలమే అన్ని నిజాల్ని బయట పెడుతుందిలేండి. అవనిలాంటి మంచి అమ్మాయి మీ మేనకోడలైనందుకు మీరు సంతోషపడండి. ప్రస్తుతం ఇంతకంటే నేనేం చెప్పలేను. శ్రీకర్ ఒక అమ్మాయిని ప్రేమించాలంటే అంతకంటే ముందు ఆ అమ్మాయికి సంబంధించిన జాతకం గురించి తెలుసుకోవాలి కదా. మరి అవనిని ప్రేమించాడంటాడేంటి? వాడు మనకు అన్ని నిజాలు చెప్పినట్టు అనిపించలేదు. ఇంకా ఏదో దాచినట్టు అనిపిస్తుంది. ఇంకేం ఉంటాయి వసంత గారు? ఇంకేం ఉండవులేండి. ఏమండి, శ్రీకర్ అవనిలు చేసింది చిన్న మోసం కాదు. శ్రీకర్ ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవని మన మేనకోడలే అయినా తిరిగి ఈ ఇంటికి తీసుకురాకూడదు. అవని, ఇంక నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టలేవు. భోంచేద్దాంరా. నాకు ఆకలిగలేదక్కా. నువ్వు వెళ్ళి తిను. కుండెడన్నం ఒక్కదాన్నే తినేసేంత ఆకలుంది మరి నాకు. అది కాదక్కా. వాళ్ల చేతులతో వాళ్ళు గెంటకపోయినా మాటలతో గెంటేశారు. ఇక ఆ ఇంటి గురించి ఆలోచించడం అనవసరం. ఆలోచించకుండా ఎలా ఉంటానక్కా? ఇప్పుడేంటి, శ్రీకర్ ఫోన్ చేసి భోంచేయమని చెప్తేనే తింటావా? లేకపోతే శ్రీకర్ వచ్చి గోరు ముద్దలు తినిపిస్తే తింటావా? సార్ ఫోన్ కోసం ఎదురేం చూడకు. సార్ నుంచి ఇప్పటి వరకు ఫోన్ రాలేదు అంటే ఇక రాదు. ఇలా జరగకూడదే. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడు. నాకు తెలియని రహస్యాలు ఇంకేమీ లేవు కదా చాటుమాటుగా మాట్లాడడానికి. 4 ఓదార్పు మాటలు చెప్తాడు, అంతకు మించి ఏమీ చేయలేడు. మాట్లాడు. హలో, హలో. జరిగిందంతా ఇప్పుడే తెలిసింది. అమ్మకు నేను మోసగాడిలా కనిపించాను. అందుకే చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించిన ఆ చేత్తోనే చెంప మీద కొట్టింది. మనమెవరికి హాని చేసే మోసం చేయలేదు. అయినా సరే మోసగాళ్ళమైపోయాం. ఇలా జరుగుతుందని నేనస్సలు అనుకోలేదు. నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు. నన్ను క్షమించు. జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకోలేము. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. చిన్న మేనకోడలని తెలిసిన తర్వాత అక్కను చేర్చుకుంటారు అనుకున్నాను గాని అమాంతంగా దూరం నెట్టేస్తారని అనుకోలేదు. దీనికే ఇలా ఉంటే రేపటి రోజున పెళ్లి విషయం తెలిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఈ కష్టం నుంచి నన్ను ఎలా బయటపడేస్తారో ఆలోచించండి. అంతవరకు దయచేసి ఫోన్ చేయకండి.
వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. మంచి పని చేసావు, లేదంటే మొగుడి మాటలకు ఐస్ అయిపోయి ఉండేదానివి. అవని మాట్లాడు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఇలా చేస్తే నేను తట్టుకోలేను. ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎంతో కాలం నుంచి అవని తట్టుకుంటూ వస్తుంది. ఒక్కరోజుకి నీ వల్ల కావడం లేదా? అంటే నీ దాకా వస్తే గాని బాధ ఏంటో నీకు తెలియదన్నమాట. అలా కాదండి, అవని విషయంలో నేను బాధపడని క్షణం లేదు. నన్ను నమ్మండి. ఇంక నేను నమ్మను. నా చెల్లెలు గుడ్డిగా నమ్ముతుందేమో గాని నేనైతే అసలు నమ్మను. నువ్వు మరీ ఇంత చేతగాని వాడవనుకోలేదు. అక్క, నువ్వు నోరుమోయ్. ఇంకెంతకాలం సమర్థించుకుంటావు? ఇక చాలు. బాబు, నీకో దండం, నీ కుటుంబానికో దండం. మీకు దగ్గరైతే తర్వాత చాలా దూరం కావాల్సి వస్తుందేమో అని నేను మొదటి నుంచి దూరంగానే ఉన్నాను. నీ కుటుంబం వల్ల అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు చెల్లెల్ని కూడా పోగొట్టుకోలేను. నా చెల్లెల్నైనా బ్రతకనివ్వండి, బలి తీసుకోకండి. ఏం మాట్లాడుతున్నారు సుజాత గారు? అవని నా భార్య. అవనిని నేనెందుకు పోగొట్టుకుంటాను? అవని నా భార్య, అవని కోసం నా ప్రాణం ఇస్తా, అవనే నా జీవితం, అవనే నా సర్వస్వం అంటూ నా దగ్గర, నా చెల్లెలి దగ్గర చెప్పడం కాదు సార్. మీ అమ్మా నాన్నల దగ్గర చెప్పండి, సమాజానికి చెప్పండి. అవని మెడలో నువ్వు కట్టిన తాళిని బయట పెట్టే ధైర్యం ఉన్నప్పుడు నా చెల్లెలికి ఫోన్ చేయి. నా చెల్లెలి చేయి పట్టుకొని తీసుకెళ్లగలిగే ధైర్యం వచ్చినప్పుడు నా ఇంటికి రా. లేదంటే నా చెల్లెలికి ఫోను చేయకు, నా ఇంటి గుమ్మము తొక్కకు. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ మీరు మాట్లాడుతున్నది న్యాయంగా లేదు. ఇద్దరి చావులకి కారణమైన కుటుంబంలో పుట్టినవాడివి. నువ్వు న్యాయం గురించి మాట్లాడుకో. నువ్వు అన్నం తినకపోయినా పర్వాలేదు, ఆ మనిషికి ఫోన్ మాత్రం చేయకు. ఇంతకాలం అతను చేసిన తప్పులకు నిన్ను బాధ్యురాల్ని చేశాడు. వేదవతి గారి ముద్దుల కొడుకు కదా, నిన్ను బయటికి గెంటేసింది. అతగాడినేం చేస్తుందో చూద్దాం. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ, ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధతానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆగుణం, నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ, కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ.